హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో మాయా మట్టి ఇల్లు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. రత్నపురి అనే ఊరికి ఆనుకుని ఉన్న అడవిలో ఒక మాయా మట్టి ఇల్లు ఉంది. అది పేదవారికి, నిస్వార్థంగా ఉన్నవారికి, పరుల కష్టాలని తీర్చాలి, ఎదుటివారికి సహాయపడాలి అనుకున్నవారికి తన మహిమతో లెక్కలేనంత సంపదని ప్రసాదిస్తుంది. కాని ఆ మట్టి ఇల్లు విషయం ఈ తరంలో ఉన్నవారెవ్వరికీ తెలియక చాలా ఏళ్లుగా ఆ మాయా మట్టి ఇల్లు చేసే సహాయాన్ని ఎవ్వరూ పొందడం లేదు. ఇది ఇలా ఉంటే ఆ రత్నపురిలో సూరిబాబు అనే మధ్యవయస్సు వ్యక్తి ఉన్నాడు. అతను బ్రహ్మచారిగానే తన జీవితాన్ని గడపాలనుకుని జీవిస్తున్న మనిషి. అంతేకాదు, అతను తన కష్టార్జితాన్ని పేదలకి, లేనివారికి ఖర్చు చేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని మనసా వాచా పాటిస్తున్న వ్యక్తే. ఒకసారి దిగులుగా కూర్చున్న సూరిబాబు దగ్గరికి ఒక పండు ముసలి వయసు బామ్మ వచ్చి ఇలా అంటుంది. ఏరా సూరిపండు, ఎప్పుడూ లేంది అలా దిగులుగా కూర్చున్నావేరా, ఏవిటి విషయం అని అడగడంతో సూరిబాబు ఇలా బదులిస్తున్నాడు. మరేం లేదు బామ్మ, మన ఊరి అనాథాశ్రమంలో పెళ్లి వయసు వచ్చిన 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు 3కి మంచి కుర్రాళ్ళని వెతికాను. అన్నీ సవ్యంగా కుదిరితే వచ్చే నెలలోనే 3 పెళ్ళిళ్ళు కూడా ఒకే పద్ధతిలో చేద్దామనుకున్నాను. కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడా డబ్బు పుట్టడం లేదు. బహుశా నేను పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయి ఇప్పుడు కన్యాదాన ఫలితం ఆశిస్తున్నందుకు ఏ దేవుడికైనా కోపం వచ్చిందో ఏమో. నా సంకల్పం నెరవేరేలా కనిపించడం లేదు అని చెప్పాడు. అప్పుడు బామ్మ సూరిబాబుతో ఇలా చెప్తూ ఉంటుంది. చాలే ఆపరా సూరిపండు, మీ కుర్రాళ్ళందరూ ఇంతే. ఎప్పుడూ ప్రతి విషయాన్ని దేవుళ్ల మీదే నెట్టేస్తారు. ఏ మనిషి బుద్ధికైనా కర్మకైనా దేవుడు ఎప్పుడూ బాధుడు కాదురా. ఆయన కేవలం నీ పుట్టుకకి మాత్రం కారకుడు. ఆ తరువాత ఆ జీవితాన్ని ఎలా నడుపుకుంటావో, ఎలా మలుచుకుంటావో నిర్ణయం నీకే వదిలేస్తాడు అని అంది. అప్పటికీ సూరిబాబు ఇలా అంటున్నాడు. ఏమోనే బామ్మ, నాకేమీ అర్థం కావడం లేదు అని చాలా నిరుత్సాహంగా అన్నాడు. అప్పుడు బామ్మ ఇలా అంటుంది. సరే, నీ సమస్యని నేను తీరుస్తాలేరా అబ్బి, నువ్వు ఓ దిగులు పడకు అని అనేసరికి సూరిబాబు ఆశ్చర్యంగా ఇలా అంటున్నాడు. నువ్వు తీరుస్తావా? అంత డబ్బు నీ దగ్గర ఎక్కడిదే అని అడిగాడు. అప్పుడు బామ్మ ఇలా బదులిస్తుంది. నేను తీరుస్తాను అంటే నా దగ్గర ఉన్నాయని కాదురా బడుద్దాయ్. ఆ డబ్బు వచ్చే చోటు నాకు తెలుసని. మన ఊరిని ఆనుకుని ఉన్న అడవిలో ఒక మాయా మట్టి ఇల్లు ఉందంట. అందులో ఎవరైనా ఒక రాత్రి నిద్ర చేస్తే వాళ్ళకి ఆ మాయా మట్టి ఇల్లు సంపదలని ఇస్తుందని మా చిన్నతనంలో చెప్పుకునేవారు. మళ్ళీ నా పెళ్ళైన తర్వాత కూడా ఇదే విషయాన్ని నేను విన్నట్టు లీలగా గుర్తు. అందుకే నీలాంటి నిస్వార్థ మనుష్కులు అలాంటి మాయా మట్టి ఇంటితో సహాయం పొందితే అది అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పడంతో బామ్మ మాట ప్రకారం ఆ మాయా మట్టి ఇల్లు ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి ఆ మాయా మట్టి ఇల్లు కనిపించాక ఇలా అంటున్నాడు. హో మాయామట్టి ఇల్లు, నేను 3 అనాథ పిల్లలకు పెళ్లి చేయడం కోసం నాకు కొంత డబ్బు అవసరం పడింది. దయచేసి నీ మహిమతో నాకు ఆ డబ్బు సమకూరితే 3 జీవితాలు నిలబడతాయి అని చెప్పి ఆ మాయా మట్టి ఇంట్లోకి వెళ్ళాడు. దానిలో ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉండి ఎంతో విశాలవంతమైన ఏర్పాట్లతో ఉంది. అప్పుడు సూరిబాబు ఇలా అనుకుంటున్నాడు. ఏంటి విచిత్రం? బయట చూస్తే ఒక మట్టి ఇల్లులా సాదాగా ఉంది, కానీ లోపలంతా బంగారమయంగా ఉందే అనుకుని ఆ రాత్రికి ఆ మాయా మట్టి ఇల్లు ఇచ్చిన భోజన సత్కారాలు అందుకుని
చక్కగా బంగారు మంచం మీద నిద్రపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి తనకు కావలసిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బు అక్కడే బల్లమీద ఉంది. అప్పుడు సూరిబాబు ఆ మాయా చెట్టు ఇంటితో ఇలా అంటున్నాడు. మట్టి ఇల్లా, ఇందులో నాకు కావలసిన డబ్బు మాత్రమే తీసుకుంటున్నాను. మిగతాది నాకు అవసరం లేదు అని చెప్పి కొంత డబ్బుని అక్కడే వదిలేసి కొద్ది డబ్బు మాత్రమే తీసుకున్నాడు. కాని సూరిబాబు వదిలేసిన డబ్బు కూడా అతని చేతుల్లోకే ఇచ్చింది ఆ మాయా మట్టి ఇల్లు. అప్పుడు అతనికి విషయం అర్థమైంది. ఆ సొమ్ము మొత్తం తనని తీసుకెళ్లమని ఆ మాయా మట్టి ఇల్లు చెబుతుందని, అలా ఆ డబ్బు తీసుకుని ఊర్లోకి వచ్చి తను అనుకున్న ప్రకారం ఆ ముగ్గురు అనాథ పిల్లలకి ఒకే మండపంలో పెళ్ళిళ్ళు జరిపించాడు. ఇంకా ఆ తర్వాత నుండి ఎవరూ ఏ సహాయం చేయాలన్నా తనకి డబ్బు కుదరని పక్షంలో ఆ మాయా మట్టియిల్లు సహాయం అందుకుని తను చేయాలనుకున్న మంచి పనిని పూర్తి చేస్తున్నాడు. అలా సూరిబాబు మాయా మట్టి ఇల్లు అనుబంధం గురించి, ఆ ఊళ్ళో ఉండే డబ్బున్న పెద్ద మనిషి, పైగా అధిక వడ్డీలతో జనాన్ని పీక్కు తినే అత్యాశ నరసయ్య దాకా ఈ విషయం వెళ్ళింది. అప్పుడు అతను ఇలా అనుకుంటున్నాడు. ఆ సూరిగాడికి అడవిలో సహాయం చేసి ఆ మట్టి ఇల్లు ఎక్కడుందో వెతికి పట్టుకుని అది ఇచ్చే సంపదని నేను కూడా తెచ్చుకుంటాను. కానీ లక్ష్మీదేవిని వాడిలాగా లేకి పనులకు వాడకుండా నేను చక్కగా నా ఇనపెట్టెలో భద్రంగా దాచుకుని అప్పు అన్నవాడికి ఇచ్చుకుంటూ వడ్డీలు తీసుకుని బ్రతుకుతాను అనుకుని ఆ మాయా మట్టి ఇల్లుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. ఒకచోట బంగారు దగదగలతో ఒక ఇల్లు ఆ అత్యాశ నరసయ్యను ఆకర్షించింది. అప్పుడు దాన్ని చూసిన నరసయ్య ఇలా అనుకుంటున్నాడు. ఇదేంటి, ఇక్కడ బంగారు ఇల్లు ఉంటే ఆ సూరిబాబు మట్టి ఇల్లు అని అందరినీ నమ్మిస్తున్నాడా? అయితే వీడేదో మంచోడనుకున్నాను, ఇంత మోసగాడా? పోనీలే, నేను స్వయంగా రావటం మంచిదైంది అనుకుని ఆ బంగారు ఇంట్లోకి అడుగుపెట్టాడు. లోపలంతా మట్టిగోడలు, దుమ్ము పట్టిన వస్తువులు, బూజులు పట్టిన వాతావరణంతో ఇల్లంతా ముక్కవాసన వస్తూ ఉంది. అప్పుడు నరసయ్య ఇలా అనుకుంటున్నాడు. ఏంటిది, బయట బంగారం దగదగలున్నా లోపల ఇలా మొక్క వాసనతో చాలా ఇబ్బందిగా ఉంది. సర్లే, ఈ ఒక్క రాత్రి ఎక్కడ గడిపితే తెల్లారి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చుగా అనుకుని ఆ రాత్రికి అక్కడ నిద్రచేశాడు. తెల్లవారి చూస్తే ఆ మాయా మట్టి ఇల్లు ఏ డబ్బులు ఇవ్వలేదు. అందుకే ఇలా అనుకుంటున్నాడు. ఏడ్చినట్టే ఉంది. ఇదేదో గొప్ప మాయా మట్టి ఇల్లు అన్నారు, కానీ పైన పటారం లోన లోటారంలా ఉంది దీని తంతు అని తిట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరి ఊళ్ళోకి వెళ్ళాడు. తన ఇంటి దగ్గరకు వెళ్లేసరికి కొందరు ప్రభుత్వ అధికారులు తన ఇంట్లో సోదాలు చేస్తూ ఉన్నారు. వారిలో ఒకరితో నరసయ్య ఇలా అంటున్నాడు. అయ్యా, మీరంతా ఎవరు? నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ అధికారి ఇలా బదిలిస్తున్నాడు. మేము ఆదాయపు పన్ను అధికారులం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని నీ మీద మాకు ఫిర్యాదు వచ్చింది. అందుకే ఇక్కడ సోదాలు చేస్తున్నాము. మర్యాదగా పక్కకి కూర్చొని మాకు సహకరించు అని చెప్పి నరసయ్య కళ్ల ముందే అతను ఇంతకాలం అక్రమంగా కూడబెట్టిన దానితో పాటు అతని కష్టార్జితాన్ని కూడా లెక్కల్లో లేని డబ్బుగా పరిగణించి మొత్తం తీసుకెళ్లిపోతూ ఆ అధికారి నరసయ్యతో ఇలా అంటున్నాడు. చూడవయ్యా నరసయ్య, మాకు అందిన ఫిర్యాదు నిజమే. నీ దగ్గర లెక్కలో లేని డబ్బు చాలా ఉంది. దానితో పాటు అక్రమ ఆస్తి పత్రాలను కూడా మేం స్వాధీనం చేసుకున్నాం. ఇందులో ఒక సంతకం పెట్టు అని బలవంతంగా నరసయ్య చేత సంతకం తీసుకుని మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయారు ఆ అధికారులు. అప్పుడు నెత్తి పట్టుకుని ఏడుస్తున్న నరసయ్య దగ్గరకు బామ్మ వచ్చి ఇలా అంటుంది. ఇప్పుడైనా ఆ మాయా ఇల్లు మహత్యం నీకు అర్థమైందరా బడుద్దాయి? అది ఒక ఋషికి కుబేరుడి ఇచ్చిన శాపం వల్ల ఏర్పడిన మాయా మట్టి ఇల్లు. అందులో మంచివారికి సంపద దొరుకుతుంది. నీలాగా అతి తెలివి ఉన్నవారికి, అత్యాశపరులకి ఇలాగే శాస్తి జరుగుతుంది అంది. ఆ విధంగా ఆ మాయా మట్టి ఇల్లు తన మహిమని ఇద్దరూ వేరువేరు మనస్తత్వాలు ఉన్నవారికి వేరువేరు ఫలితాలను ఇచ్చింది. చమంతిపాడు అనే ఊరిలో
గంగులు అనే కట్టెలు కొట్టుకుని జీవించే వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు సీత. ఆ జంటకి ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆమె పేరు మల్లి. తను ఎంతో కష్టపడి కట్టెలు కొట్టి సంపాదించే దానిలో రామ్లాల్ సేఠ్ దగ్గర తీసుకున్న అప్పుకి కొంత, కూతురు చదువు, ఇంటి అవసరాలకి మరికొంత పోయాక గంగులకి మిగిలేది ఏమీ ఉండేది కాదు. అయినా మళ్ళీ తెల్లారిలేవడం, గొడ్డలి భుజాన వేసుకుని అడవిలోకి వెళ్ళిపోవడం అలవాటైపోయింది అతనికే. ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి వాళ్ల ఇంటి ముందు ఉన్న ఒక చెట్టుకి గంగులు కూతురు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా మొక్కుతుంది. అమ్మా, తల్లి, మా నాన్నకి తెలియక తప్పు చేస్తున్నాడు. నువ్వు మా నాన్నమీద కోపం తెచ్చుకోకు తల్లీ అని కూతురు చెట్టుకి మొక్కడం చూసిన గంగులకి కూతురి అమాయకత్వం చూసి నవ్వొచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు. ఏటే మళ్ళీ ఈ చెట్టేదో దేవుడైనట్టు దీనికి మొక్కుతున్నావు? అయినా నేనేటి చేశానే? నా మీద కోపం తెచ్చుకోకని మొక్కుతున్నా అని అనడంతో మళ్ళీ తనకి వాళ్ల టీచర్ చెప్పిన విషయం ఇలా తండ్రికి చెప్తుంది. మరేట్లేదు నాన్నా, అడవులంటే ప్రకృతి తల్లంట. అడవుల్లో చెట్లు నరికితే ప్రకృతి తల్లికి కోపం వచ్చి శాపం పెడతాదంట. అదే అడవిని కాపాడితే ఆయమ్మ వరాలిచ్చుద్దంట అని చాలా అమాయకంగా చెప్పింది. అప్పుడు గంగులు ఇలా అంటున్నాడు. ఏటేటి, ప్రకృతి తల్లి శాపం పెడతదా? వరాలిచ్చుద్దా? అని నవ్వుకున్నాడు. కాని గంగులు తన కూతురు చెప్పిన మాటలు విని ఆమెకు ఎన్ని తెలివితేటలు అబ్బేశాయో అని మురిసిపోయి మళ్ళీ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. ఆ రోజు కూడా అడవిలో చాలా ఎండిపోయిన చెట్లు నరుక్కుని వాటిని సంతకి తీసుకెళ్లి అమ్మి ఇంటికి డబ్బులు పట్టుకొచ్చాడు. కాని ఉదయం కూతురు చెప్పిన ముద్దు మాటలే అతని చెవిలో ఇంకా ధ్వనిస్తూ ఉండడంతో ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. అప్పుడు భార్య సీత భర్తతో ఇలా అంటుంది. ఏటయ్యా, పొద్దునుంచి చూస్తున్నాను, ఓ తెగ మురిసిపోతున్నావు. ఏటి విషయం? మరి ఏటీ లేదే. పొద్దున మన మళ్ళీ చెట్లు నరికితే ప్రకృతి తల్లికి కోపం వస్తాది నానా అని చెప్పింది. మరి ఇవాళ కూడా నేను అడవికెళ్ళొచ్చాను గందా. మరి కోపం సీపెట్టలేదేంటి ఆ తల్లి? అందుకే అది గుర్తొచ్చి నవ్వొత్తాంది అని కూతురు చెప్పిన మాటలు చాలా తేలికగా తీసిపడేసినట్టు మాట్లాడాడు. అప్పుడు సీత ఇలా అంటుంది. సూడయ్యా, దేవుడి విషయాల్లో పరాశకలాడకు. నిజంగా ఆ అమ్మకి కోపం వస్తే మనం తట్టుకోగలమా చెప్పు? అందుకే అట్టా ఏళకోళలాడకయ్యా అని భార్య కూడా కూతురు చెప్పిన మాటనే సమర్థించడంతో గంగులు ఆలోచనలో పడ్డాడు. అందుకే తెల్లారి మల్లితో ఇలా అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మనం చెట్లు కొట్టుకుంటేనే గందా మన కడుపు నిండేది, ఆ చెట్టుగారి అప్పు తీరేది. మరి చెట్లు కొట్టకపోతే ఇవన్నీ ఎట్టా చెప్పు? అందుకే ప్రకృతమ్మకి కోపం రాకుండా ఏటి చేయాలో మీ టీచరమ్మని అడుగు. అడగక్కర్లేదయ్యా, ఏటి చేస్తే ఆ అమ్మకి కోపం రాదో టీచర్ చెప్పింది. చెట్లు నరికినప్పుడు ఒక్కో చెట్టుకి బదులు 4 చెట్లు నాటితే అవి పెరిగి పెద్దవుతాయి కాబట్టి ప్రకృతి తల్లికి కోపం రాదంట అని కూతురు చెప్పిన మాట గంగుల్లో ఆలోచన కలిగించాయి. అందుకే ఊళ్ళో పెంటకుప్పల దగ్గర అనవసరంగా పెరిగే మొక్కలని సేకరించి వాటిని ప్రతిరోజూ అడవికి వెళ్లేటప్పుడు తనతో తీసుకెళ్లి నాటి వచ్చేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళినప్పుడు ఆ నాటిన మొక్కలకి నీళ్లు పోసి తను నరికిన చెట్లకి బదులుగా కొత్త చెట్లని పెంచసాగాడు. అలా ఒకరోజు ఒక మర్రి మొక్కని తీసుకెళ్లి నాటి కాసిన్ని నీళ్లు పోసి ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు కొట్టిన కట్టెల మోపుని నెత్తిన పెట్టుకుని ఇంటికి వచ్చాడు. అక్కడ అప్పటికే సేటు వచ్చి ఉండి గంగులు కోసం ఎదురుచూస్తున్నాడు. గంగులు రాగాని ఇలా అంటున్నాడు. దండాలయ్యా, ఏటయ్యా ఎలా వచ్చారు? నీది చూసిపోదామనే, లేకపోతే ఏంటి? మాది అప్పు తీసుకొని ఎన్ని దినాలవుతుంది? ఇప్పటిదాకా జమగట్టింది లేదు. అందుకే నాది అప్పు ఎప్పుడు ఇస్తావని అడగటానికి వచ్చాం. అయ్యో, మీ అప్పు సంగతి మరిసిపోలేదయ్యా. ఎట్టాగైనా త్వరలోనే మీ అప్పు జమ చేస్తామయ్యా. కూసంతా సమయం ఇయ్యండయ్యా అని ఆ భార్యాభర్తలిద్దరూ
చాలా బతిమాలడంతో సేట్ కొంత గడువు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి అప్పు గురించిన ఆలోచనతో సరిగా నిద్రపట్టలేదు గంగులకి. ఆ తెల్లారి మళ్ళీ కొన్ని మొక్కలు తీసుకుని తన గొడ్డలని తీసుకుని అడవికి వెళ్ళాడు. కాని అక్కడ ఏదో తేడా కనిపించింది. అప్పుడు ఇలా అనుకుంటున్నాడు. ఇదేటిది? నిన్నిక్కడ చిన్న చిన్న మొక్కలు నాటాను గందా, ఇయాలేటి ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చేసింది. ఇదేమైనా కనికట్ట మాయా అనుకుంటుండగా ఆ మర్రి చెట్టు ఇలా మాట్లాడుతుంది. గంగులు, నువ్వు చూసేది మాయ కాదు, కనికట్టు కాదు, ఇదంతా నిజమే. నేను ఒక మాయా మర్రి చెట్టుని. వారం క్రితం మొలకెత్తి సరైన నీరు అందక చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నన్ను నీకే తెలియకుండా నువ్వు తీసుకొచ్చి నిన్న ఇక్కడ నాటి చక్కగా నీళ్లు పోశావు. అందుకే నేను ఒక్క రాత్రిలో ఇంతగా పెరిగిపోయాను. కనుక నా ప్రాణం నిలబెట్టిన నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఎందుకంటే చెప్పాను కదా, నేను మాయా మర్రి చెట్టునని. అడుగు, నీకేం కావాలో అని అనడంతో గంగులకి అంతా అయోమయంగా ఉంది. అప్పటికే సేటప్పు ఎలా తీర్చాలో తెలియక రాత్రంతా నిద్రలేక గందరగోళలో ఉన్నాడు. తెల్లారి మాయా మర్రి చెట్టు మాట్లాడడం చూసి నమ్మాలా వద్దా అనే సందేహంలో ఉండి ఇలా బదిలిస్తున్నాడు. ఏంటో నాకంతా ఇంతగా ఉంది. అయినా సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నాకు పెద్ద కోరికలేటీ లేవు. ఆ సేటుగారి అప్పు తీరిపోతే నా కట్టం కొద్దీ సంపాదించుకున్నది మేము తిని బతుకుతాం, అంతే. ఓస్, అంతేనా? అయితే నా చెట్టు తొర్రలో చెయ్యి పెట్టు అని చెప్పింది ఆ మాయా మర్రి చెట్టు. అప్పుడు గంగులు సంశయిస్తూ ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెడితే అందులో బంగారు కాసుల మూట చేతికి తగిలింది. అది బయటకు తీసి ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడు. అయ్య బాబోయ్, ఏటిది? ఎంత బంగారం కాసుల మూటే! అవును గంగులు, ఆ బంగారం మూట నా కానుకగా తీసుకో. అదే కాదు, నీకు ఇంకా కానుకలు ఉన్నాయి. ఎందుకంటే నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు చెట్లు నరుకుతున్నా మళ్ళీ ఈ అడవులను బ్రతికించడానికి కొత్తగా చెట్లు నాటుతూ ప్రకృతికి కోపం రాకుండా చూస్తున్నందుకు ఇది ఆ వనదేవతే ఇస్తున్న కానుక అనుకో అని చెప్పడంతో అప్పుడు గంగులకి తన కూతురు, భార్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే తన కష్టాన్ని తీర్చాలనుకున్న ఆ మాయా మర్రి చెట్టుకి కృతజ్ఞతలు చెబుతూ గంగులు ఇలా అంటున్నాడు. నిజంగా ప్రకృతి తల్లికి నా మీద దయగలిగిందా? ఇన్నాళ్ళు నాకు తెలియక ఎన్నో చెట్లు నరికి నా కడుపు నింపుకున్నాను. కాని మా మళ్ళీ చెప్పబట్టే నాకు ఈ చెట్లు నాటాలన్న బుద్ధి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ విషయం నా కూతురికి, ఇంటిదానికి చెప్పాలి. దాందేముంది? ఇప్పుడు నీకిచ్చిన ఈ బంగారంతో నువ్వెళ్ళి నీ అవసరం తీర్చుకో. ఇకపై నీకు ఎప్పుడు కావాలన్నా నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నేను నా త్వరలో నీకు ఏం కావాలో సిద్ధం చేసి ఉంచుతాను. వెళ్ళు, ముందు వెళ్ళి నీ అప్పు తీర్చుకో అని చెప్పడంతో ఆనందంగా గంగులు ఆ బంగారం మూటతో ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తన భార్య సీతకి, కూతురు మల్లికి చెప్పుకుని సంతోషించాడు. అప్పుడు సీత ఇలా అంటుంది. పోనీలే అయ్యా, ఏ దేవుడు సల్లని సూపు మనమీద పడిందో ఏటో. ఆ మాయా మర్రి చెట్టు మన కట్టం తీర్చుకోమని ఈ బంగారు మూట ఇచ్చింది. త్వరగా ఎళ్ళి దీని అమ్ముకొచ్చి ఆ సేటు అప్పు తీర్చిరా అయ్యా. అవును నాన్నా, ఇన్ని డబ్బులు వచ్చాక ఇంకా నువ్వు సెట్లు కూడా కొట్టకు. ఉన్న ఆ డబ్బులతోటే మనం ఎట్టాగోలా బతుకుదాం అని కూతురు చెప్పిన మాట గంగులికి బాగా నచ్చింది. అందుకే వెంటనే వెళ్ళి ఆ బంగారం అమ్మేసి ఆ సేటు అప్పు తీర్చేశాడు. ఆ మిగిలిన డబ్బులతో వ్యాపారం మొదలుపెట్టుకుని వారమంతా వ్యాపారం చేసుకుని ఆదివారం రావడంతోటే ఒక ట్రాక్టర్లో ఎన్నో చెట్లని ఆ అడవిలోకి తీసుకెళ్లి అక్కడ నాటి వాటికి నీళ్లు పోసి సాయంత్రం వరకు ఆ కుటుంబమంతా ప్రకృతి సేవ చేసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవారు. కాని తమకి అంత పెద్ద అవకాశమిచ్చినా
ఆ మాయా మర్రి చెట్టుతో ఆ తరువాత స్నేహం చేసేవారే కాని ఎప్పుడూ ఏ సహాయం అడగలేదు. పైగా తమకి ఉన్నదానిలో మరొకరికి సహాయం చేస్తూ ఏ అత్యాశకి పోకుండా జీవించసాగారు గంగులు వాళ్ళు. ఆ విధంగా మాయా మర్రి చెట్టు ఇచ్చిన కానుకతో గంగులు తన జీవితాన్ని మార్చుకున్నాడు, పర్యావరణాన్ని కాపాడాడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.